సాయంకాలపు వేళలో ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన దేవాది దేవునికి ముందుగా స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. అలాగనే ఈ కార్యక్రమాన్ని చూచుచున్న మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గడిచిన 2 దినాలుగా పరలోక రాజ్యాన్ని గుర్చిన అనేక విషయాలు ధ్యానం చేయించున్నాం. నిన్నటి దినమున పరలోక రాజ్యములో ప్రవేశించడానికి కావలసిన యోగ్యతలు లేక అర్హతలు రెండింటిని గురించి క్లుప్తముగా మనము ధ్యానం చేశాం. యేసు ప్రభువారి భూలోకములో శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ధన్యతల కొండ దిగి మొదటిసారిగా చేసిన ప్రసంగాన్ని భక్తుడు మత్తయి గ్రంథస్థం చేశారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఆ మొదటి ప్రసంగములను ప్రారంభములోనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని తెలియచేశారు. కనుక పరలోక రాజ్యములో ప్రవేశించే వ్యక్తికి కావలసిన ప్రాథమిక అర్హత దీనత్వము లేక దీన మనస్సు కావాలని విన్నాం. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మనం ఈ లోకములో జీవించేటప్పుడు, నీతిమంతులుగా మన జీవితాన్ని కొనసాగించేటప్పుడు మన జీవితంలో కొన్నిసార్లు శోధనలు, శ్రమలు, ఆటంకాలు, అవి కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా యేసు ప్రభువారు చెప్పినట్లుగా నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తీవాడెవడు నాకు పాత్రుడు కాడు అని సెలవిచ్చినట్లుగా, అంత మాత్రమే కాదు, నా నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలను విడిచిపెట్టిన వాడు నాకు యోగ్యుడు కాడు అని సెలవిచ్చినట్లుగా, ఎవరైతే ఈ నీతి కొరకు జీవిస్తున్నప్పుడు ప్రథమ స్థానము దేవునికి ఇస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. శ్రమలు సంభవించినప్పుడు, శోధనలు సంభవించినప్పుడు, ఆటంకాలు సంభవించినప్పుడు నీతిమంతులుగా జీవించాలన్న సత్యాన్ని, రెండవ విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు మరి యొక్క శ్రేష్టమైన విషయాన్ని, ఈరోజు ప్రభు చిత్తమైతే 2 శ్రేష్టమైన విషయాలను యేసు ప్రభువారి భూలోకములో శరీరధారిగా ఉన్న దినాలలో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన అర్హతలు కొన్నింటిని తెలియజేశారు. అందులో 2 తెలుసుకున్నాం. మరి ఒక విషయాన్ని ఈ సాయంకాలము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తలో నుండి 5వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. 3rd క్వాలిఫికేషన్, 3వ అర్హత, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. ప్రభునందు ప్రియులారా, మొదటిది మనము దీన స్వభావం ధరించుకొని ఉండవచ్చు. రెండవది నీతి నిమిత్తం మనం హింసించబడు వారముగా ఉండవచ్చును. అయినప్పటికీ మరి యొక్క శ్రేష్టమైన విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే, యేసు ప్రభువారి తానే స్వయముగా పలికినటువంటి ఒక మాట, శాస్త్రుల నీతి కంటే, పరిస్థితి కంటే మన నీతి అధికము కాని ఎడల మనము పరలోక రాజ్యములో ప్రవేశింపము అని చెబుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు. యేసు ప్రభువారి భూలోకములో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయనను వెంబడించుచున్న అనేక మంది వ్యక్తులలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, ఇలాగ అనేక మంది సుంకరులు ఉన్నారు. ఇటువంటి వారందరిలో ఈ ఇరువురిని మాత్రమే ప్రభు ప్రస్తావించడానికి గల కారణం ఏంటి? ముందుగా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం, సద్దూకయ్యులను ఎందుకు పోల్చలేదు, సద్దూకయ్యుల యొక్క పరిస్థితి ఎందుకు జ్ఞాపకం చేయలేదంటే, సద్దూకయ్యులు మృతుల పునరుద్ధానాన్ని నమ్మరు, విశ్వసించరు. ఈ విషయాన్ని లూకా సువార్త 20వ అధ్యాయంలో చాలా స్పష్టంగా, సద్దూకయ్యులు మృతుల పునరుద్ధానమును అంగీకరించని వారు కనుక వారిని గురించి ప్రస్తావన చేయలేదు. రెండవదిగా
జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, శాస్త్రులు పరిసయ్యులు ఈ ఇరువురు గురించి మాట్లాడుతూ, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి, వారి లోపాలు మనకు అక్కర్లేదు. కొన్నిసార్లు కొద్దిమంది వ్యక్తుల జీవితాలను మనం పరిశీలన చేస్తాం. వారిలో ఉన్న అత్యంత శ్రేష్టమైనటువంటి లక్షణాలేంటి, వారి నుండి మనం ఏమి నేర్చుకోవాలి, వారి నుండి మనం ఎటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ధ్యానం చేయాలి. యేసు ప్రభు వారు కూడా శాస్త్రులను గురించి పరిసయ్యులను గురించి మాట్లాడుతూ, వారి నీతి కంటే మన నీతి అధికము కావాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యుల గురించి చాలా విషయాలు రాశారుగా వారి లోపాలు ఎత్తి చూపారు. కానీ వారి నీతిని గురించి మనం ఆలోచించేసినప్పుడు ఈ సాయంకాలపు వేళలో బహు క్లుప్తముగా శాస్త్రుల పరిసయ్యుల నీతిని గురించి ఒక 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, శాస్త్రులు పరిసయ్యులు లేఖనములను మొదటగా పరిశీలన చేసేవారు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయములో మనం చదివినట్లయితే, ఈ హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు మాట్లాడుతూ, హేరోదు రాజు ఈ సంగతి విన్న తరువాత యూదులకు రాజుగా ఉన్నటువంటి వాడు ఎక్కడ పుట్టును అని శాస్త్రులను పరిసయ్యులను పిలిపించి రహస్యంగా విచారణ చేస్తున్నాడు. శాస్త్రులలో పరిసయ్యులలో ఉన్నటువంటి అత్యంత శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, వారు గ్రంథాలు బాగా చదువుతారు. కొద్దిమందికి లేఖనాలను బాగుగా పరిశోధించే శ్రేష్టమైన అలవాటు ఉంటుంది. లేఖనాలను చదవడం మాత్రమే కాదు, లేఖనాలను గ్రహించే శక్తి కూడా ఉంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచన భాగాన్ని కనుక మనం చదివితే, అక్కడట పరిసయ్యులు శాస్త్రులని పిలువబడేవారు లేఖనాలను చదవడం మాత్రమే కాదు, లేఖనాలను ధ్యానించడం మాత్రమే కాదు, లేఖనాలను గ్రహించే శక్తి కూడా వారికి ఉంది. ఈ సాయంకాలం వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యము ఏమిటి అంటే, లేఖనాలను చదివేవారముగా ఎవరైనా ఒక మనుష్యుడు వచ్చి, ఎవరైనా ఒక వ్యక్తి దైవజనుడుగా వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, లేక దేవుని వాక్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నప్పుడు, లేఖనములు అలాగూ ఉన్నవో లేవో అని బెరయాలో ఉన్నటువంటి దేవుని పిల్లల వలె లేఖనాలను పరిశోధించి మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకు? జ్ఞానం గలవాడు, జ్ఞానవంతులైన వారు లేఖనాలను పరిశోధిస్తారు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులలో ఉన్న అత్యంత శ్రేష్టమైన లక్షణం లేఖనాలను పరిశోధించే లక్షణం ఉంది, లేఖనములను గ్రహించడానికి కలిగిన శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, వారు ఒక నూతనమైన విషయాలను తమ ధననిధిలో అంటే తమ శక్తి నుంచి బయటికి తీసుకొస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట రాయబడింది. పరలోక రాజ్యములో చేరు ప్రతి శాస్త్రి, అంటే ఒక మనుష్యుడు శాస్త్రిగా, పండితునిగా, లేక నేర్పు కలిగిన వారిగా, లేఖనములను బహుగా ధ్యానించే వ్యక్తిగా ఉన్నవాడు మాత్రమే, లేఖనములను పరిశోధించగలిగిన వారు మాత్రమే, సత్యాన్ని అనుసరించగలిగిన వారు మాత్రమే ఆ నిత్య రాజ్యములో ప్రవేశిస్తారని మాట్లాడుతూ, పరలోక రాజ్యములో ప్రవేశించు ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి మంచి విషయాలను బయటికి తీసుకొస్తారు. ఒక నూతనమైన విషయాలను, ఒక నూతనమైనటువంటి సత్యాలను లేఖ నుంచి వెలుపలికి తీసుకొని వస్తారు. ఇది వారి మొదటి నీతి. అంటే బహుగా లేఖనాలను చదివే అలవాటు ఉంటుంది. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలను మీరు ఎంత సమయం పఠిస్తున్నారు? లేఖనములను మనం ఎంత సమయం ధ్యానము చేయగలుగుతున్నాం? నేను ఒక దైవజనుని గురించి ఎరుగుతున్నాను. చదివింది బహు స్వల్పమే. ప్రభువును అంగీకరించారు, దేవుని సేవకై పిలువబడిన వారు. ఆ తర్వాత ప్రతిరోజు కొన్ని గంటలు, దినమునకు కనీసం ఒక 5 గంటల పాటు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిచ్చినట్లుగా
ప్రతిరోజు ఒక 5 గంటల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు భాషలో దాదాపు 86కు పైగా పుస్తకాలు రచించాడు. స్వల్పమైన విద్యాభ్యాసం, పేదరికములో పుట్టి పెరిగిన వ్యక్తి దైవజనులుగా పిలువబడిన తర్వాత, దేవుని వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, క్రీస్తును తన సురక్షకునిగా అంగీకరించిన తర్వాత అనుదినము కనీసం ఒక 5 గంటల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుడు తనకు అనుగ్రహించిన కృపను బట్టి దాదాపుగా 86కు పైగా పుస్తకాలు రచించి తెలుగు ప్రజల మధ్య బహు విశేషముగా చదవబడుతున్నాయంటే ఎంత గొప్ప విషయం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. శాస్త్రులు జాగ్రత్తగా వినండి, లేఖనాలను పఠించేవారు, పరిశోధించేవారు, గ్రహించేవారు. అంత మాత్రమే కాదు, ఒక నూతనమైన విషయాలను ధ్యానం చేసి నూతనమైన విషయాలను బయటకు తీసుకుని వచ్చేవారుగా కనబడుతుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రభునందు ప్రియులారా. వారు ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు, ఏదైనా ఒక అనుమానం కలిగినప్పుడు, ఈ శాస్త్రులు పరిసయ్యులో ఉన్న మరొక అత్యంత శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే, వారు ఏదైనా విషయాన్ని కనుక తెలుసుకోవాలని ఆశపడితే వారట దేవుని యొక్క విచారణ చేసేవారు, దైవ సన్నిధిలో విచారణ చేయగలిగినటువంటి వారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహికామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను శాస్త్రిని, ఆషాయాను రాజసేవకులను పిలిపించి ఆజ్ఞాపించిందేమనగా, మీరు పోయి ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను, జనుల విషయంలోను, యూదా వారందరి విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయుడి. ఇక్కడ శాస్త్రి ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన పేరు షాఫాన్. వీరు ఈ పాషాను అనబడే శాస్త్రి, శాస్త్రులు పరిసయ్యులు ఆ దినాలలో లేఖనాలను బాగుగా చదివేవారు, గ్రహించేవారు కనుక. అంత మాత్రమే కాదు, ఏ సమస్య కలిగినా, ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన దేశంలో కానీ, ప్రజలలో కానీ, రాజులలో కానీ సమస్యలు ఉద్భవించినప్పుడు దేవుని యొక్క విచారణ చేసేవారు. దేవుని యొక్క విచారణ చేయగలిగిన శక్తి. ఈరోజు మన జీవితాల్లో కొన్నిసార్లు మనకు సమస్యలు ఎదురు కావచ్చు, శోధనలు ఎదురు కావచ్చు, ఆటంకాలు ఎదురు కావచ్చు, అనారోగ్యం సంభవించవచ్చును, బలహీనతలు సంభవిస్తే శాస్త్రులు పరిసయ్యుల దగ్గర మనము నేర్చుకోవలసిన 2వ సత్యం ఏంటంటే, వారు దేవుని యొక్క విచారణ చేసేవారు. ఆ రోజుల్లో రాజు పిలిపించాడు వీరిని, అయ్యా మీరు శాస్త్రులు పరిసయ్యులుగా దేశంలో కొనసాగుతున్నారు కనుక నా విషయములో, జనుల విషయములో, రాజ్య విషయములో మీరు దేవుని యొక్క విచారణ చేయండి. దేవుడే మీకు తగిన ఆలోచన ఇచ్చి మన దేశాన్ని, మన ప్రాంతాన్ని కాపాడుతాడన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. శాస్త్రులు పరిసయ్యులలో ఉన్న మరి ఒక అత్యంత శ్రేష్టమైన లక్షణం, వారికి ఏ సమస్య కలిగినా దేవుని యొద్ద విచారణ చేస్తారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సమస్య కలిగింది పంచాయతీలకు వెళ్తాం, వివాదం వచ్చింది కోర్టుకు వెళ్ళిపోతాం, అనారోగ్యం కలిగింది వైద్యుల దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ శాస్త్రులు మనకు నేర్పే ఒక గొప్ప నీతి ఏంటంటే, శాస్త్రులు పరిసయ్యులు మనకు మాదిరికరంగా తెలియజేసే వారి నీతి ఏమిటంటే, దేవుని యొక్క విచారణ చేయడం. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది. ఆహాబు మరణమైపోయిన తర్వాత ఇక్కడ ఒక మాట, వారి మీదకి యుద్ధానికి సంభవించినప్పుడు ఇశ్రాయేలు వారు దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతైన బయల్జెబూలు యొద్ద విచారించబోతున్నారన్నారు. 1వ అధ్యాయం 3వ వచనం. కారణం ఏంటంటే, ఏ సమస్య కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ అపాయం సంభవించినా మొదట దేవుని యొద్ద విచారణ చేసే అత్యంత శ్రేష్టమైన లక్షణం. 2 నంబర్ 3,
శాస్త్రులు పరిశైలిలో ఉన్న మరి ఒక అత్యంత శ్రేష్టమైన లక్షణం, వీరు బహు నిష్ఠ కలిగిన వారు, నిష్ఠలో శిక్షణ కలిగిన వారు. అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయములో మనం ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞానం చేసుకుంటే, అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. నేను కిలికియాలోని తార్సులో పుట్టినవాడను, అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై. నిష్ఠ, బహునిష్టగా. నిష్ఠ అనే మాట ఇంగ్లీష్లో వెరీ స్ట్రిక్ట్లీ దే ఆర్ ఫాలోయింగ్ ద ఫాదర్స్ లా అని వ్రాయబడింది. వెరీ స్ట్రిక్ట్లీ, చాలా కఠినముగా, చాలా నియమ నిబంధనలతో ఎక్కడ ఉల్లంఘించని రీతిలో బహునిష్ట కలిగి ఉన్నారట. శాస్త్రులు పరిసరులు ఎంత నిష్ట కలిగి ఉన్నారో, నేను ఇజ్రాయెల్ దేశం పర్యటించినప్పుడు దేవుని మహాకృపను బట్టి 2 సార్లు పర్యటించాను. తెలుసుకుంది ఏంటంటే, సబ్బాతు దినము కనుక వచ్చిందంటే వారు ఇంకొకరికి వడ్డించరు, అంత నిష్ట. సబ్బాతు దినం వచ్చిందంటే అక్కడ వారు దేవుని సేవించడానికి సైరన్ మోగ్గానే ఎక్కడోడు అక్కడ బండి ఆపేస్తాడు. మిగిలిన వారు వెళ్ళిపోతారు. ఎటువంటి అతిథులు వచ్చినా వారు వడ్డించరు, కానీ ఇతరుల చేత మీకు ఇష్టమైతే ఇంకొకరితో వడ్డించుకోండి అంటారు. వారు పొయ్యి ముట్టి అంత నిష్ట. నిండైన వస్త్రం ధరిస్తారు. అన్ని విషయాల్లో, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో ఒక మంచి నిష్ట కలిగిన వారుగా ఎదిగారు. ప్రభునందు ప్రియులారా, ఎంత నిష్ట ఉన్నదో ఆలోచన చేశానా? పౌలు భక్తుడు అంటాడు, నేను కిలికియా పట్టణంలో తార్సులో పుట్టాను, గమాలియేలు పాదముల యొద్ద పెరిగాను, మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు సుశిక్షితుడనై. నిష్ఠలో శిక్షణ పొందాడు, విద్యలో శిక్షణ పొందుతున్నాం. అందుకే కొద్దిమంది చూసి పెద్దవాళ్ళు అంటారు, వీడికి చదువు ఉంది కానీ సంస్కారం లేదంటారు. మర్యాద శిక్షణ కాట్లా. చదువు వేయవచ్చు, జ్ఞానం ఉండవచ్చును, ఐశ్వర్యం ఉండవచ్చును, ధనము ఎలాగో సంపాదించాలో నేర్చుకోవచ్చు, కానీ నిష్ఠలో శిక్షణ పొందాలట. నిష్ఠలో ఎంతమంది నిష్ఠలో శిక్షణ పొందుతున్నారని? శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఎంత నిష్ఠ కలిగిందో ఒక్కసారి ఆలోచించింది. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, ఒకసారి నేను ఉప్పేరు అనే ప్రాంతానికి, పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఉప్పేరు అనే గ్రామంలో మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్ళుచున్నాను. నాతో పాటు కలిసి కొద్దిమంది యవనస్తులు వస్తున్నారు. వెళుతున్నప్పుడు ఒక 4 చక్రాల అంగవైకల్యం కలిగిన వ్యక్తి, కాళ్ళు లేవు, కింద చిన్న 4 చక్రాలతో బండి చేసుకొని తోసుకుంటూ నేల మీద ఉంది చక్రాల బండి. మనం చూస్తాం, కుంటివారు అంగవయం నెట్టుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే ఈ అడవిలో ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నాడని బండి ఆపాను. అడిగాను, ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు? సార్, నేను ఎక్కడో రాజమండ్రి అవతల కాతేరు నుంచి వస్తున్నానండి అని. కాతేరు నుండి దాదాపు ఇన్ని మైళ్ళ దూరమున వస్తున్నావా అన్న. అవునండి అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నేను ఫలానా స్థలములో దైవ దర్శనం కోసం వెళుతున్నాను అన్నాడు. వెంటనే నాతో కలిసి ప్రయాణం చేసిన యవనస్తులకు, స్త్రీలకు ఒక మాట చెప్పారు. చూశారా ఆ మనుష్యుల్లో ఉన్న నీతిని? చూచారా? ఒక దేవుని దర్శించాలని, దైవ దర్శనం కావాలని కాళ్ళు కలిగిన వాడైనా అతను ఒక నిష్ఠతో చక్రాలు పడితే చేత్తో తోసుకుంటూ కొన్ని 100 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నాడు. నేను ఒక పర్యాయం, ప్రభునందు ప్రియులారా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళాను. సుకుమా అనే ఊరు వెళ్ళానంతే. అప్పటికే ఎక్కడో జగదల్పూర్ నుండి సుకుమా వరకు ఖాళీ నడకన కొద్దిమంది వస్తున్నారు. ఏంటయ్యా అంటే, అయ్యా మేము పలానా ప్రాంతానికి దర్శనానికి వెళ్తున్నాం. నాకు అనిపించింది, మన వాళ్ళు 1 కిలోమీటర్ దూరం దేవుని సన్నిధికి నడిచి రావాలంటే బండి లేదనో, ఆటోలు లేవనో, సాకులు చెప్పి
నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాము. కానీ వారి నీతిని గమనించండి, వారి నీతిని గురించి ఆలోచన చేయండి. అందుకే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏంటనేది బహునిష్ట కలిగిన వారు, బహునిష్ట కలిగిన వారుగా కనపడుతున్నారు. ఒకటి, లేఖనాలను పరిశోధిస్తారు, లేఖనాలను గ్రహిస్తారు, లేఖనాలలో నూతన విషయాలను బయటికి తీసుకొచ్చేవారు శాస్త్రులు, పరిసయ్యులు. రెండవది, ఎటువంటి సమస్య కలిగినా ప్రభు సన్నిధిలో విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొనినవారు. నంబర్ 3, బహునిష్ట కలిగిన వారుగా నిష్ఠలో శిక్షణ పొందినటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు. నంబర్ 4, అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చదివితే, వీరు ధర్మశాస్త్రమును గైకొనువారు. ధర్మశాస్త్రం, అపోస్తుల కార్యగ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. పరిసయ్యుల తెగలలో కొందరు లేచి, విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలని చెప్పిరి. అయ్యా, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, ధర్మశాస్త్రాన్ని గైకొంటాం, పెద్దలు నిర్ణయించిన విధులను, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా మా శక్తి మేర పాటిస్తాం. ధర్మశాస్త్రాన్ని మేర వారు మనకు నేర్పించే రీతి ఏంటండి? ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దైవజనుల మాటలను, సంఘపు కట్టడలను ఎన్నింటిని మనం గైకొంటున్నాం. బంధువు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఈరోజు సంఘంలో జరిగే పరిస్థితి ఏంటండి? ప్రభువారు అంత స్పష్టంగా, అంత చక్కగా శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతిని జ్ఞాపకం చేసుకుని అట్లా చేస్తేనే మీరు పరలోకం. ఎందుకంటారు తెలుసా? నా జీవితంలో జరిగిన ఒక విశేషమైన సంగతి జ్ఞాపకం చేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నా సహోదరులు ఒకరు ఫోన్ చేశారు, తమ్ముడు, ఈరోజు ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశాను, నీవు ఈరోజు నా కుమార్తె విషయం యొక్క ప్రత్యేక కార్యక్రమానికి తప్పక రావాలి అన్నాడు. ఆదివారం ఏంటంటే సింగరేణి ఉద్యోగం ఉంది, ఆదివారం అయితే అందరికీ సెలవు ఉంటుంది, ఉద్యోగస్తులకు సెలవు ఉంటుంది, టీచర్లకు సెలవు ఉంటుంది, అందరికీ స్కూల్ పిల్లలకు సెలవు. ఆ రోజు కార్యక్రమం అనుకున్నారట. నేను వెంటనే ఒక మాట చెప్పాను, అన్నా, నీవు సహోదరుడు అయితే ఒక పూట నా ఇంటికి వచ్చి భోజనం చేయండి, నాకు కలిగింది నేను పెడతా, గౌరవిస్తా, మర్యాద ఇస్తా, కానీ నా దేవుని కంటే నేను ఎక్కువ చేయలేనన్నా. ఆదివారపు ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ చేయని, దయచేసి క్షమించన్నా అంటే, నేను రా, నీ అన్నను రా మాట్లాడేదన్నాడు. అయినా అన్నా, నువ్వు తోబుట్టు కాదు అని నేను అనడం లేదు, నిన్ను గౌరవిస్తున్నా, నీకు మర్యాద ఇస్తున్నా, కానీ జాగ్రత్తగా విను, దేవుని తర్వాత ఎవరైనా. కాబట్టి ఒకవేళ నీ సహోదరులు మేము రావాలని ఆశపడితే సాయంకాలంగా మార్చుకో, ఆదివారం ఉదయం వేళ ఆరాధనకు వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలన్నా. ఏమనుకున్నాడో ఆలోచించేశాడు, సాయంకాలం మార్చేసుకున్నాడు. మనము దేవుని వాక్యాన్ని గైకొనే వారముగా ఉండాలి. ఎందుకు? యెషయా ప్రవక్త ద్వారా రాస్తాడు, విశ్రాంతి దినము ఘనమైనదని ఘనముగా ఆచరించాలి. ఘనముగా కనుక మనం ఆచరించే దేవుడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి మనలను ఎక్కిస్తాడు. ఒకప్పుడు అత్యల్పుడుగా దేవుని సేవకు పిలువబడిన నన్ను ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలోనికి అన్ని విషయాల్లో హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని గైకొనడానికి, దేవుని వాక్యాన్ని అనుసరించడానికి, అది అన్నదమ్ములైనా బంధువులైనా తర్వాతే మొదటి స్థానము దేవునికి ఇస్తున్నాను కనుక, దేవుని వాక్యాన్ని గైకొంటున్నాను కనుక దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచడానికి దేవుడు సహాయం చేశాడు. శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రమును గైకొనువారు. నంబర్ 5, శాస్త్రులు, పరిసయ్యులను మరి ఒక అత్యంత శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, వారు ఒక మనుష్యుని తమ మతములో కలపడానికి, ఆ మత వ్యాప్తి కొరకు, తాము నమ్మిన సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయుట కొరకు
భూమి అంతా చుట్టొస్తాడట. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచ్చిన భాగాన్ని కనుక చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రములో భూమిని చుట్టి వచ్చెదరు. వారికి మత వ్యాప్తి కొరకు, వారు నమ్మిన సిద్ధాంతాన్ని అనేకులలో వ్యాప్తి చెందుట చేయుట కొరకు, ఒక్క మనుష్యుని కోసం, ఒక్కని మీ మతంలో కలపడానికి సముద్రాన్ని భూమిని చుట్టొస్తారట. అంటే ఒక్క ఆత్మ యొక్క విలువను ఎరిగిన వారు, ఒక్క ఆత్మ ఎంత విలువ కలిగిందో ఆ విలువను ఎరిగి ఆ ఒక్క మనిషిని తమ మార్గములో నడిపించడానికి, తమ మతములో కలుపుకోవడానికి ఇది వస్తే, వారి నుండి మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప సత్యము ఏమిటి అంటే, వారు మతములో కలుపుకోవడానికి ఒక మనిషిని ఆత్మ విలువను ఎరిగిన వారు భూమిని ఆకాశాన్ని చుట్టి వస్తే, ఒక మనిషిని నిత్య రాజ్యములో చేర్చడానికి, ఒక మనిషిని నరకము నుంచి తప్పించడానికి, ఒక మనిషిని ఒక నిత్య మార్గములో, పరలోక మార్గములో ప్రయాణం చేయడానికి మనం ఎంతవరకు కష్టపడుతున్నాం? ఒక్క మనిషినికి సువార్త చెప్పడానికి ఇష్టపడా. ఈ రోజుల్లో దైవజనులు కూడా అలాగే తయారయ్యారు. ఎవరినన్నా పిలిస్తే, అయ్యా మీరు మా ప్రాంతానికి వచ్చి కొద్దిగా వాక్యము చెప్పి మమ్మల్ని బలపరిచి మీ జీవితంలో చేసిన మేలులను గురించి సాక్ష్యం చెప్పండి అంటే ఎంతమంది వస్తారు? ఇంతకుముందు ఉన్న ఫోటోలు పంపండి. ఏంటండి? యేసు ప్రభువారు వ్యక్తిగత సువార్తకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఎంత విలువనిచ్చాడో మనకు అర్థమైపోతుంది. ఈ శాస్త్రం నుంచి మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, ఒక్క ఆత్మ విలువను ఎరిగినటువంటి వారు, ఆత్మ యొక్క విలువను గుర్తించిన వారు, ఆత్మను నరకానికి పోకుండా తప్పించడానికి ప్రయాసపడినటువంటి వారు, మనం వారి నుంచి నేర్చుకోవాలండి. ఒక్క మనిషిగా ఈ మనిషికి సువార్త ఒక్క మనిషి జరిగే విషయం చెప్తాను. అతనిలో ఉన్న ఎటువంటి అనుమానాలైనా, సందేహాలని నీకు చెప్పుకుంటాడు. ఎటువంటి సమస్య అయినా వ్యక్తిగతంగా ఉంటే నీకు చెప్తాడు. నలుగురు ముందు చెప్పడానికి సిగ్గుపడవచ్చును, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి సమస్య తన హృదయమంతటితో విప్పి నీకు చెప్పుకుంటాడు, నెమ్మది పొందుతాడు. శాస్త్రుల పరిశీలనలో ఉన్న గొప్పతనం అది. ఒక్క మనిషిని కోసమైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైన, ఎంత శ్రమైనా భూమిని ఆకాశాన్ని చుట్టి వచ్చడానికి నేను ఒక ప్రఖ్యాత దైవజనం ఇచ్చిన అతని తల్లి, అదొక గొప్ప దైవజనుడు ఒక్క మనిషి కోసం 23 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 23 సంవత్సరాలు ఆ మనిషిని దర్శించాడు. 23 సంవత్సరాలు ఆ మనిషి కోసం ప్రార్థన చేశాడు. ఆ మనిషినికి దేవుని గొప్పతనాన్ని గురించి వివరించాడు. 23 సంవత్సరాల తర్వాత ఆ మనుషుడు రక్షణ పొందాడు. ఒక ప్రఖ్యాత ప్రసంగికుడిగా పేరుగాంచాడు. ఒక్క ఆత్మ విలువను ఎరిగిన వారు శాస్త్రులు, పరిసయ్యులు. నంబర్ 6, ప్రభునందు ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులలో ఉన్న మరి ఒక అత్యంత గొప్ప విషయం ఏంటంటే, వారు నమ్మిన సిద్ధాంతం కొరకు, వారు నమ్మిన సత్యము కొరకు తన ప్రాణాన్ని ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. దేనినైనా తగ్గించి తాను నమ్మిన విషయాల కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. తాను నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రయాసపడిన వారు. పౌలు సన్హెద్రిన్ సభకు నాయకుడిగా ఉన్నాడు. వెళ్ళో ఈ మతాన్ని పాడు చేస్తున్నారు ఎవరు వచ్చారనగానే యెరూషలేములోకి వెళ్ళి దానికి వ్యతిరేకముగా ఉన్న వారిని హింసించాడు, పాడు చేశాడు, ఈడ్చుకొని పోయాడు. తాను నమ్మిన సత్యం కొరకు తన ప్రాణాన్ని ధార పొయ్యడానికైనా వెనుకంజ వేయలే. ఈ సాయంకాలపు వేళ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రులు పరిసయ్యులను కొన్ని విషయాలే మీకు నేను జ్ఞాపకం చేశాను. అందుకన్నాడు శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. ఒకటి, శాస్త్రులు పరిసయ్యులు లేఖనాలను పరిశోధించారు, లేఖనాలను గ్రహించాడు, నూతన విషయాలను బయటికి తీసుకొస్తున్నారు. రెండవది, శాస్త్రులు పరిసయ్యులు ఏ సమస్య కలిగినా దేవుని యొద్ద మాత్రమే విచారణ చేసేవారు. మూడవది, బహు నిష్ఠలో తరబీదు పొందినవారు, శిక్షణ పొందినవారు. నాలుగవదిగా, వారు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఐదవది,
వారు ప్రభునందు ప్రియులారా సువార్త ఒక మనిషిని ఆత్మ విలువను ఎరిగి ఆత్మను తమ మార్గంలోనికి తీసుకురావడానికి ప్రయాసపడి చివరిది ఒక మాట జ్ఞాపకం చేస్తాం. వారు పరిశుద్ధతను కోరేవారు. శాస్త్రులు పరిశీల విషయాన్ని గమనిస్తే, వారి దైనందిన జీవితాన్ని గమనిస్తే, ఎవరైనా ఒక పాత్రను కనుక తీసుకొస్తే ఆ పాత్ర నీళ్ళలో ముంచి తీసేవారు, శుద్ధీకరణ కోరేవారు. అందుకే అన్నాడు మత్తయి సువార్తలో, పాత్రను వెలుపట లోపల శుద్ధి చేస్తారు కానీ మీ అంతరంగం అంతా ఇట్లా ఉందయ్యా అన్నాడు. అంటే వారు ఈరోజు మనం బయటికి వెళ్ళి వస్తే చేతులు కడుక్కుంటున్నాం, కాళ్ళు కడుక్కుంటున్నాం. ఈ పద్ధతులన్నీ ఎక్కడి నుంచి ప్రవేశపెట్టబడ్డాయి అంటే శాస్త్రులు పరిశీలన. శాస్త్రులు పరిశుద్ధతను కోరిన వారు కనుక ఈ సాయంకాలపు మొదటి విషయం. రెండవది, శాస్త్రులు పరిశీలనలో ఉన్న మరి ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా ప్రతి దానిలో కూడా 10వ భాగం ఇచ్చేవారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. 23:23లో పుదీనాలో, సోపులో, జీలకర్రలో ప్రతి విషయంలో కూడా 10వ భాగం ఇచ్చేవారు. మొదటిది నిష్ట కలిగిన వాడు. రెండవది ప్రతిదానిలో మొదటి స్థానము దేవునికి ఇచ్చి 10వ భాగాన్ని దేవునికి ఇచ్చేవాడు. ఎంతమంది ఇస్తున్నారో ఆలోచించి. కనుక మొదటి విషయం, మూడవ అర్హత, మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. రెండవ విషయం, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. శాస్త్రుల నీతి పరిశైల నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల పరలోకంతో. నాలుగవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. పరిశుద్ధమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం చదివితే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఇది 4వ అర్హత లేక 4వ యోగ్యత. యేసు ప్రభువారు ఆ ధన్యతల కొండ మీద చేయించిన ప్రసంగాన్ని ముగించే తరుణం వచ్చినప్పుడు చివరిగా ఒక మాట అంటున్నాడు. ముందుగా 3 అర్హతలు చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. రెండవది, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. మూడవది, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కాకపోతే, సమాన స్థాయిలే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల్లా మనము పరలోక రాజ్యములో ప్రవేశింపమని బహు స్పష్టంగా జ్ఞాపకం చేశారు. ఆ తర్వాత మరికొన్ని విషయాలను తెలియచేయచ్చు. చివరిగా ముగించడానికి ముందుగా ఆయన ఒక మాట అన్నాడు. ఆ దినాల్లో కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చేవారు. వారు గొర్రె చర్మమును ధరించుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళయ్యా అంటూ జ్ఞాపకం చేసుకొని వారి వారి ఫలముల వలన వారు ఎవరో గుర్తించవచ్చునని చెబుతూ, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తము చెయ్యాలి. దేవుని చిత్తం ఎవరు చేస్తున్నారు? ఈ రోజుల్లో దైవ చిత్తానుసారముగా ఎంతమంది జీవించగలుగుతున్నారు? లోకములో 4 రకాలైనటువంటి చిత్తము లేక ఇష్టాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనుష్యుని ఇష్టం. కొద్దిమంది అంటారు, అయ్యగారులు అంది చెప్తాను, నేను చేసేది నేను చేస్తాను, నా ఇష్టం అండి అన్నాడు. అయ్యగారులందరూ చెప్తా ఉంటారు, నేను నా ఇష్టం అనేవారు కొద్దిమంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో ఈ బైబిల్ స్టడీలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లు బ్రతికితే జరిగే సంభవాలను కొన్నింటిని గుర్తు చేస్తా. ఆదాము తన ఆహార విషయంలో తనకిష్టమైనది దేవుని చిత్తము కాని దేవునికి ఇష్టము కాని పండును తినుట ద్వారా లోకములోనికి పాపము,
అన్నీ సంప్రాప్తమైనాయి. ఆహార విషయంలో తనకిష్టమైనట్లుగా భోజిస్తే కొద్దిమంది అబ్బో నాకు ఇది ఇష్టం అని భోజనం చేసేస్తాను. ఆదాము భోజన విషయంలో, ఆహార విషయంలో తనకిష్టమైనది భుజించాడు. దేవునికి ఇష్టం కాంది లోకములోనికి మరణము, శాపము, అనారోగ్యము, రోగాలు అన్నీ వచ్చేసాయి. గమనించారా? నంబర్ 2, అబ్రహాముతో కూడా కొంతకాలము వెంబడించినటువంటి లోతు, ఆ అబ్రహాము లోతును ఆశీర్వదించబడిన తర్వాత లోతు వారు వీరు కలిసి నివసించలేనంత ఆస్తివంతులు, ఐశ్వర్యవంతులైన తర్వాత లోతు అబ్రహాముని విడిచి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకొనిన తరువాత సొదొమ గొమొర్రా వాసుల పరిస్థితి బహు దుర్మార్గంగా, భయంకరంగా ఉంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థించిన అందులో నీతిమంతులు కనబడలే. దేవుని ఉగ్రత కొమ్మరించబడుతుంది. ఆ తరుణములు దేవదూతలు బలవంతంగా లోపలికి వెళ్ళి కొద్ది కాలము వెంబడించిన లోతును, లోతు భార్యను, లోతు కుమార్తెలు, అల్లును అందరినీ చేతులు పట్టుకొని దేవదూతలు బయటకు తీసుకొచ్చేటప్పుడు ఒక షరతు పెట్టారు. నీ వెనుకకు తిరిగి చూడొద్దు, మీరు నన్ను వెంబడించండి, మీరు వెనుకకు తిరిగి చూడొద్దు. ఇదిగో లోతు, ఈ ఎదురుగా కనబడే పర్వత ప్రాంతానికి వెళ్ళు, నువ్వు అక్కడ సురక్షితంగా ఉంటావు. ఆ పర్వతానికి నీవు పారిపో, వెనుకకు తిరిగి చూడవద్దన్నాడు. దేవదూతలు బలవంతంగా చేతులు పట్టి లోతు భార్యను, పిల్లలను తీసుకొస్తా ఉంటే ఆదికాండము 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదివితే దేవుని ఇష్టం ఆయనకి ఇష్టం లేదు. ప్రభువా, నేను ఈ పర్వతానికి ఎక్కి రాలేను, కానీ ఇదిగో నా ఎదుట ఒక చిన్న ఊరు కనపడుతోంది, సోయర్ అనే చిన్న ఊరు, ఆ చిన్న ఊరిలోకి వెళ్తాను అనుకున్నాడు. తన ఇష్టానుసారముగా సోయరు అనబడే ఆ చిన్న ఊరికి వెళ్ళాడు. తన కుటుంబం ఏమైపోయిందో, తన కుటుంబ అంతిమ పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి మీరే ఆలోచన చేయొచ్చు. అదే దైవ చిత్తానుసారముగా ప్రభు చూపించిన పర్వతానికి కనుక వెళ్ళి ఉంటే తన కుటుంబము కాపాడబడేది, ఆశీర్వదించబడేది, కృపలో నిలిచి ఉండేది. కానీ తనకిష్టానుసారంగా నేను ఈ పర్వతానికి రాలేనయ్యా, నా ఎదురుగా కనబడుచున్న ఈ యొక్క సోయర్ అనబడే చిన్న ఊరికి వెళ్తానన్నాడు. తన అంతిమ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించి. ఆదాము యొక్క తనకిష్టాన్ని చేశాడు, అంతిమ జీవితం ఎలా ఉంది. లోతు అంతిమ జీవితం ఎలా ఉంది, తనకిష్టానుసారంగా బ్రతికి. మరి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. సంసోను జీవితాన్ని గమనించండి. తల్లి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి వాగ్దానము చేత పొందుకోబడిన కుమారుడు, ప్రతిష్ఠించబడిన కుమారుడు, నాజీరు చేయబడినటువంటి వాడు. కానీ ఎదుగుతున్నాడు. స్వేచ్ఛ ఎక్కువైపోయింది, స్వాతంత్రం ఎక్కువైపోయింది. తన ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభం చేశాడు. ప్రతిష్ఠించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు వెళ్ళకూడని ప్రదేశానికి, వెళ్ళకూడని మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. సంసోను యొక్క జీవితంలో న్యాయాధిపతుల గ్రంథంలో కనుక మనం చదివితే 14, 15, 16 అధ్యాయంలో 3 చోట్ల నాకిష్టం అన్నాడు. ముమ్మారు ప్రేమలో పడ్డాడు. చివరికి కండ్లు ఊడబెరకబడ్డాడు. భయంకరమైన అంతిమమైంది. కారణం ఏంటి? నా ఇష్టం. దేవుని చిత్తం కాదు, నా ఇష్టం. ఆదాము నా ఇష్టం అన్నాడు, ఏమయ్యాడు? లోతు నాకిష్టం అన్నాడు, ఏమైపోయాడు? సంసోను నాకిష్టం అన్నాడు, ఏమయ్యాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, ఇలాగూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఒకని మార్గము వాని ఎదుట సరి అయినదిగానే కనబడను. ఒకని మార్గమట వాని ఎదుట సరి అయినదిగానే కనబడుతుందట, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుందంట. పేతురు భక్తులతో కూడా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువారు అంటాడు, నీకు ఇష్టమైనంత కాలం నీకు ఇష్టానుసారంగా నడిచావు, నీ వృద్ధుడమైనప్పుడు నీకు ఇష్టంగా చోటపాటు తీసుకెళ్తాడు, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు నీకు ఇష్టానుసారంగా బ్రతికితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది.
ఇప్పుడు నీకు ఇష్టమైన స్థలానికి కనుక వెళితే నీవు వృద్ధుడమైనప్పుడు నీకు ఇష్టము కాని స్థలమునకు తీసుకెళ్తారన్నాడు. ఎంత విచారం అండి. కాబట్టి మొదటిది నీకు ఇష్టం. ఈరోజు చాలామంది జీవితాన్ని చూస్తాం, మాకిష్టం అండి, మా ఇష్టం లేదండి అంటారు. రెండవది లోకపు చిత్తం. ఒకటి స్వంత ఇష్టం, రెండవది లోకం, బంధుమిత్రులు. నాకు ఇష్టమే కానీ పాస్టర్ గారు, నేను వాక్యాన్ని వింటున్నా కానీ పాస్టర్ గారు, రక్షణ పొందాలనుంది కాదు పాస్టర్ గారు, బాప్తీసం పొందాలని ఉంది కానీ పాస్టర్ గారు, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. చనిపోయేటప్పుడు వాళ్ళు అడ్డం వస్తారా? ఇప్పుడు కరోనా కాలంలో ఏంటి, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరచేరోదు. ఎంత విషారం. బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, చివరికి నీ భార్య అయినా నీ మరణాన్ని ఆపజాలరు. నీ మరణం నుంచి వారెవరు తప్పించజాలరు. పరిశుద్ధ గ్రంథంలో తనకిష్టం లేదు కానీ ప్రజలను సంతోష పెట్టడానికి మనస్సు కలిగిన వాడై పిలాతును యేసు ప్రభువును పిలాతు సిలువకి అప్పగించాడు. మార్కు సువార్త 15:25 పిలాతు ప్రజలను సంతోష పెట్టుటకు మనస్సు కలిగిన వాడై. ప్రజలను సంతోష పెడతావు. యోహాను సువార్త 12:42 అనేక మంది అధికారులు, అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు కానీ దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు కావాలంట. ఈరోజు మనుష్యుల మెప్పు కోసం మనుష్యులు వస్తారో రాదో అని ఖండితమైనటువంటి ఉన్న బోధ చెప్పట్లా, సంపూర్ణ సమర్పణను గురించి బోధించడలా. అందుకే యేసు ప్రభు అన్నారు, శాస్త్ర నీతి పరిశీలిన తర్వాత మాట్లాడుతూ, ప్రభువా ప్రభు అని పిలిచేవారు అన్నారు. అద్భుతాలు చేయవచ్చును, ఆశ్చర్యకార్యాలు చేయవచ్చును, ప్రవచనాలు ప్రవచించవచ్చును, రోగులు స్వస్థపడవచ్చు. నీ జీవితములో సంపూర్ణ సమర్పణ లేకపోతే, సత్యమును ఆచరించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించవు. జాగ్రత్త. ఎందుకు? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదన్నారు. ఈరోజు విశ్వాసులు ఎవరు, అవిశ్వాసులు ఎవరు గుర్తించటలా. విశ్వాసులైన వారు ప్రత్యేకించబడిన అనుభవంలోనికి రావడంలా, సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితంలోనికి రావడంలా. ఎంత విచారకరమైన పరిస్థితి. పరిపూర్ణమైన మార్పు రావడంలా, పరిపూర్ణమైన సమర్పణ రావడంలా. ప్రభువా ప్రభువా అని పిలవచ్చు, అద్భుతాలు జరగవచ్చు, ఆశ్చర్యకార్యాలు జరగవచ్చు, రోగులు స్వస్థపడవచ్చు, వేల వేల కొలదిగా ప్రజలు నిన్ను వెంబడించవచ్చు. నిన్ను వెంబడించేది ఏంటండి? ఈరోజు ఒక రాజకీయ నాయకుడిని వేల వేల కొలదిగా ప్రజలు వెంబడిస్తారు. కానీ నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో రాస్తూ ఒక మాట అంటాడు, పరిశుద్ధతగా ఉండుటయే దేవుని చిత్తం అన్నాడు. కలంకము కల్మషము అంటకుండా పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితం కావాలి. అపోస్తలుడైన పౌలు రోమా క్రైస్తవ సంఘానికి మరి ఒక మాట రాస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ మొదటి వచ్చిన భాగాన్ని చూస్తే, కాబట్టి సహోదరులారా అంటూ ఒక మాట అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. పరిశుద్ధమైనది దేవునికి అనుకూలమైనది. అసలు తర్జుమాలో దేవుని చిత్తమైనది, పరిశుద్ధమైనది, దేవుని చిత్తమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ఎవరు సమర్పిస్తున్నారండి? చెప్పే బోధలు ఎలాగున్నాయండి? వినే బోధలు ఎలాగున్నాయండి? అమ్మా నీ హృదయం దేవునికి చాలంట, చాలు. హృదయం అందు విశ్వాసం యేసు ప్రభు అని ఒప్పుకో.
దేవుడు బాహ్య రూపం చూడడంట. కొత్త బోధలండి, విచిత్రమైన బోధలు. యేసయ్య దేవుడని నోటితో ఒప్పుకుంటే చాలంట, రక్షణ పరలోకం వెళ్ళిపోతామంట. ఎంత విచారం అండి, ఎంత విచారం. పౌలు రోమాలో ఉన్నటువంటి దేవుని పిల్లలతో మాట్లాడుతూ, దేవుని బిడ్డలతో సంభాషణ చేస్తూ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది, దేవుని చిత్తమైనది, దేవునికి ఇష్టమైనది సజీవ యాగముగా ఏమి సమర్పించాలి? మనిషి చూస్తాడండి. మనిషి మొట్టమొదటిగా చూడగానే నన్ను చూశారనుకోండి, నేను నా గురించి చెప్తానండి, స్టీవెన్ గారా ఆ తల మీద ఇంటికి వెళ్ళావు, కొంచెం లావుకుంటాడు. ఫస్ట్ నా హృదయం కనపడదు. స్టీవెన్ గారంటే, ఓహో ఎవరండి స్టీవెన్ గారంటే, ఆంధ్రాలో చాలామంది ప్రసంగికులు చాలామంది ఉన్నారు నా పేరు కలిగిన వారు, స్టీవెన్ అనే పేరు ఉన్నవారు. స్టీవెన్ గారు మణుగురంటే, ఓహో ఆయన ఆ తల మీద వెంట్రుకలు ఉండవు, మన పెద్ద ఆయన 60 ఏళ్ళు దాటిన ఆయన కదా అని గుర్తు చేస్తాం, అంతే కదా. అలాగే మొట్టమొదటిగా మనం ఒక మనుష్యుని చూడగానే ఎవరిని చూస్తాం? చూడండి, ఇప్పుడు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం, దయచేసి దేవుని వాక్యాన్ని గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి తీర్పుచు, నీటిని బట్టి తీర్పు తీర్చుచు, జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు యెహోవాయే. ముందు ఏం చూస్తున్నాడు? జ్ఞానేంద్రియములను హృదయమును పరిశోధించువాడు. హృదయం నెక్స్ట్ పాయింట్. బజార్కి వెళ్ళామండి, ఇప్పుడు మామిడికాయల సీజన్, మామిడికాయ కొనాలా, లోపల పండిందో లేదో తర్వాత సంగతి దేవుడు ఎరుగు. ముందు చూడగానే రంగు ఉందా లేదా కాయ చూస్తాం, పసుపు రంగు వచ్చిందా లేదా. బాగా పచ్చిగా బయట పచ్చగా ఉన్నది, ఆకు పచ్చగా ఉన్న కాయ కొనడానికి ఇష్టపడతావా? గాయము లోపల వాడితే పైన చెక్కుడిపోద్దండి, లోపల కాయ పండితే పైన రంగు మారిపోద్దండి. హృదయంలో విశ్వాసం ఉంటే పై రూపం మారిపోద్దండి, సంపూర్ణ సమర్పణ వస్తుంది. లోకం మీద ఆశలు సావకపోతే, లోకం మీద ఆశలు ఇంకా భ్రమ పోకపోతే నీ పై జీవితంలో మార్పు లేదు. ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తాడు, నీతిని బట్టి తీర్పు తీసే దేవుడట మొదట జ్ఞానేంద్రియములను తర్వాత హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఇప్పుడేమంటున్నారు? కొత్త బోధలు వచ్చాయి, వింత బోధలు వచ్చాయి, మనుషులను సంతోషపెట్టే బోధలు వచ్చాయి. అమ్మా నీ హృదయం ఇచ్చే చాలు, యేసయ్య దేవుడని ఒప్పుకో చాలు, రక్షణ కథా బాప్తి సహకారం తిన్నగా వెళ్ళిపోతామంట, ఎక్కడికో తిన్నగా వెళ్ళిపోతామంట. ఎంత విచారం అండి. అంతేకాదు, మరి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక తుయతైన సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తునికి బయలుపరిచిన గొప్ప సత్యం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, మార్పు లేని వారి గురించి మాట్లాడుతూ, అందువలన అంతరంద్రియములను హృదయమును పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ముందు ఏం పరీక్ష చేస్తున్నాడు? ముందు ఏం పరీక్ష చేస్తున్నాడండి? ముందు దేనిని పరీక్షిస్తున్నాడు? ఈ సత్యాన్ని బోధిస్తే, సంపూర్ణ సత్యాన్ని మనం బోధిస్తే దేవుని మందిరానికి వస్తారో లేదో. అందుకే నేను అంటాను, పనికిరాని పొట్టు 25 బస్తాలుండే కంటే పనికిరాని పొట్టును 25 బస్తాలు పోగు చేసుకునే కంటే పనికొచ్చే గింజలు పిడికెడు చాలండి. కడవరి దినాలు, ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాలు. ఈ సాయంకాలం ఈ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు అని పిలిచే ప్రతి వారు అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించవచ్చు, ప్రవచించవచ్చు. ఎన్ని చేసినా, ఎంతగా ప్రార్థించినా దేవుని చిత్త ప్రకారము చేయకపోతే, దేవుని చిత్త ప్రకారాన్ని చేయకపోతే
ప్రభువు స్వయంగా చెప్పారు అన్నమాట, ప్రభువా ప్రభు అని పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. దీని గురించి జరిగిన వాస్తవ గాథను జ్ఞాపకం చేస్తాను. 1988వ సంవత్సరంలో మిట్టగూడెం అనే ప్రాంతంలో హెవీ వాటర్ ప్లాంట్ ఏరియాలో అప్పుడు వలస కార్మికులు వచ్చి వేలాది మందిగా ఈ ఈ యొక్క హెవీ వాటర్ ప్లాంట్ అణుశక్తి విద్యుత్ కేంద్రానికి పనిచేసేవాడు. నేను ఆ దినాల వీధి ప్రసంగం చేస్తా ఉన్నా. నేను, నా ప్రక్కన నా భార్య, ఇంకా కొద్దిమంది యవనస్తులు ఉన్నారు. వీధి ప్రసంగం చేయించున్నప్పుడు ఒక పిల్లవాడు వచ్చాడు. అప్పటికే నాకు 3 చిన్న చిన్న పిల్లలు. నేను వీధి ప్రసంగం చేస్తూ పాటలు పాడుతున్నాను. ఒక 8-10 సంవత్సరాల కుర్రవాడు వచ్చాడు. చొక్కా పట్టుకున్నాడు. అయ్యా 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 అన్నాడు. ఏంటన్నా? చెయ్యి చాపాడు. పోరా బాబా. అంతలో విడిచిపెట్టలే. మళ్ళా కొద్ది దూరం వచ్చాడు. అయ్యా 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 ఏమన్నాయి వీరే. దాదాపు ఒక ఫర్లాంగు దూరం పాటు వీధి ప్రసంగం చేస్తున్నంతసేపు పదే కనీసం కొన్ని 100 టైమ్స్ పైన అయ్యా 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 అని బ్రతిమలాడుతున్నాడు. ఇది నా పక్కన నా భార్య చూచింది. అయ్యా అంటున్నాడు, నాయన అంటున్నాడు, అయ్యా అంటున్నాడు, నాయన అంటున్నాడు, సాయం చేయమంటాడు. ఏమండి అంత దూరం వస్తున్నాడు, నాయన నాయన అని అంటున్నాడు కదా, వాడికి సహాయం చేయొచ్చు కదా. సరే పోనీ నన్ను వెంటనే ఆ రోజుల్లోనే 89. సరే నేను ఒక 10 రూపాయలు ఇచ్చాను. అమ్మగారు ఒక 10 రూపాయలు ఇచ్చేసింది. 20 రూపాయలు చేతులు పట్టుకు సంతోషంతో థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ నాయన అని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసాం. నేను అప్పుడు నా భార్యను ఒక మాట అన్నా, ఈరోజు ఒక విషయాన్ని పాఠం నేర్చుకున్నావా అన్న. ఏంటని? వాడు నాయన 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 అని అన్నాడు. దాదాపు ఆల్మోస్ట్ 100 టైమ్స్ అన్నాడు. ఫర్లాంగ్ దూరం నన్ను వెంబడించాడు. వాడి బాధ చూడలేక నువ్వు వాడికి ఏదైనా ఇచ్చేయమన్నావు. నేను ఒక 10 రూపాయలు ఇచ్చాను, నువ్వు ఒక 10 రూపాయలు ఇచ్చావు. వాడు నాయన అంటాడు. మన గర్భం మన 3 కుమారులు పుట్టారు కదా, మనకు 3 పిల్లలు కదా. మన 3 పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా గబగబ రాగానే అన్నం తింటప్పుడు భుజం మీద చెయ్యేసి ముద్దు పెట్టగానే వాడికి నోట్లో కలిపి తినేది నువ్వు పెట్టేస్తావు అని పెడతాను. ఈ ప్రక్కన కూర్చుంటాడు. వాడు మురికి చేతులు ఎట్లొచ్చినా బయటికి రాగానే మమ్మీ అనగానే, ఎంత పెద్ద కుమారుడు, దేశానికి ప్రధానమంత్రి లేకపోయినా తల్లి కొడుకు కదండి, టక్కన భోజనం పెడతావు కదా. వాడే కనుక లోపలికి వచ్చి మమ్మీ అన్నాడు. వాడేటాడు, వాడు మనకు పుట్టాడా. మరి అడగనిచ్చలేదంటే ఇది ఒక పాఠం నేర్పుతుంది, గుర్తుందా అన్న. ఈ రోజుల్లో ప్రవచించేవారు, ప్రార్థించేవారు, స్వస్థతలు చేసేవారు, నాయనా నీ కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు, నాయనా 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 అని 100 సార్లు ప్రార్థిస్తే వారి బాధ పడలేక, వారి బాధ చూడలేక ఆ పేదవాడికి, ఆ అడుక్కునే వ్యక్తికి, పిల్లవాడికి ఇచ్చినట్లు దేవుడు ఇవ్వచ్చు. కానీ గర్భమున జన్మించకపోతే నీతో కలిసి భోజనం చేసే అవకాశం లేనట్లుగానే తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పణ చెయ్యలేని వాడు దేవునితో కలిసి భోజనం చేసే అర్హత, యోగ్యత ఉండదు. గుర్తించామన్నా. చాలా మంచి ఉపమానం అండి. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే, అయ్యా 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 నేను ఏడవచ్చు, గోజాడి ప్రార్థన చేయొచ్చు, నీ బాధ పడలేక దేవుడు కొన్నిసార్లు నీ అవసరతలు తీర్చవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నీవు దైవ చిత్తానుసారముగా, దేవుని వాక్యానుసారముగా నీవు జీవించి సంపూర్ణ సమర్పణ లేకపోతే, సమర్పణతో నీ జీవితంలో ముందుకు సాగలేకపోతే, యేసు ప్రభువే స్వయంగా అన్నారు, నేను అనడం కాదండి, ప్రభువా ప్రభు అని పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఏంటి తండ్రి చిత్తం? ఏమిటి దేవుని చిత్తం అంటే, దేవుని చిత్తం అనగా మొట్టమొదట జాగ్రత్తగా గమనించండి. ఏంటి దేవుని చిత్తం అంటే, దేవుని చిత్తాన్ని గురించి 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధులుగా జీవించటయే దేవుని చిత్తము. 2వది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాసినట్లుగా, సజీవ యాగముగా మన దేహమును దేవునికి సమర్పించాలి. సజీవ యాగంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించడమే దేవుని చిత్తము. అంత మాత్రమే కాదు, అవిశ్వాసులకు విజ్జోడుగా ఉండకుండా మనము ప్రత్యేకించబడిన వారముగా దేవుని సన్నిధిలో జీవించుటయే దేవుని చిత్తము.
కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈరోజు క్లుప్తంగా 2 మాటలు జ్ఞాపకం చేశాను. ఒకటి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపం. రెండవది, ప్రభు అని పిలిచినంత మాత్రాన పరలోకంలో ప్రవేశింపము. మనం అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, ప్రవచించవచ్చు, కానీ దైవ చిత్తానుసారముగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినము ఈ దినము 2 దినాల్లో 4 అర్హతలు, 4 యోగ్యతలు మాత్రం నేర్చుకున్నాం. మరలా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి, దీన మనస్సు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవది, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈరోజు మనం 2 విషయాలు చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం. ఒకటి, శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా లేకపోతే, సమానంగా లేదు అక్కడ. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా లేని ఎడల మనము పరలోక రాజ్యములో ప్రవేశింపము. ఇంకొక విషయాన్ని నేర్చుకున్నాం. ప్రభువా, నీ నామాన్ని నేను ప్రవచించలేదా? నీ నామం నేను దెయ్యాలు వెళ్ళగట్లేదా? నీ నామం నేను ఈ పని చేయలేదండి. నేను మిమ్మల్ని అన్నాడగానయ్యా అన్నాడు. ఎందుకు? ప్రభువా అని పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కానీ తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం చేసేది 2 విషయాలు చేశాను. పరిశుద్ధతగా జీవించడం దేవుని చిత్తము, సజీవయాగంగా మన జీవితాన్ని, మన దేహాన్ని, మన శరీరాన్ని దేవునికి సమర్పించడం దేవుని చిత్తం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుండా ప్రత్యేకించబడిన అనుభవం కలిగిన జీవితం జీవించడం దేవుని చిత్తం. ఎవరికి ఏ విషయంలో అచ్చి ఉండకపోవట దేవుని చిత్తం. ఇలాగ దేవుని చిత్తాన్ని గురించి లేఖనాల్లో 7 శ్రేష్టమైన విషయాలు అవి అనుభవాలు నీవు కలిగి లేకపోతే, ప్రభువా నేను కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకు? 10th క్లాస్ రాస్తాం, 1 పేపరు 2 పేపర్లు రాస్తే పాస్ కావండి. 1-2 పేపర్లు రాస్తే పాస్గా. ఈరోజు 10వ తరగతి పరీక్షలు రేపు 8వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఖచ్చితంగా 6 సబ్జెక్టులు 11 పేపర్లు పాస్ అయితేనే నీ పేరు లేక నీ నంబరు పేపర్లో పడుతుంది. లేకపోతే విచారమైన వదనంతో ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అలాగే యేసు ప్రభు వారు తెలియచేసిన అర్హతలలో కొన్నింటిని రేపు కూడా మనం నేర్చుకుందాం. రేపటితో పరలోక రాజ్యంలో ప్రవేశించే వారికి ఉన్న అర్హతలు, యోగ్యతలను ముగిస్తాను. ఆ అర్హతలు జ్ఞాపకం చేసుకోండి, రాసుకొని. మొదటిది, ఆత్మ విషయమై దీనులైన వారు. దీన మనస్సు ఉందా లేదా రైట్ చేసుకో, అలా టిక్ కొట్టుకో. నీవు అనుసరించగలిగితే రైట్ కొట్టు, లేకపోతే ఇంటూ పెట్టుకో. రెండవది, నీతి నిమిత్తం హింసించబడు వారు. కొన్నిసార్లు హింసగలిగితే ప్రభులో ఉన్నానా లేదా, రైటా రాంగా. మూడవది, శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే నా నీతి అధికంగా ఉందా లేదా, రైటా రాంగా. నంబర్ 4, ప్రభు అని పిలుస్తున్నాను. నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా దేహాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించి నేను దైవ చిత్తానుసారంగా జీవిస్తున్నానా లేదా అని టిక్ చేసుకో. ఈ 4 విషయాల్లో లేకపోతే, ప్రభువా ఇక మీదటనైనా నేను సరి చేసుకొని నీ పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యత, అర్హత దయచేయమని ప్రార్థించు. జీవితాన్ని చక్కపరుచుకో. తలలో ఉంచడం ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉన్నవారక్కడే మోకరించండి, లేక చేతులు జోడించి కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన. తండ్రి, ఈరోజు 2 విషయాలు మేము నేర్చుకోవడానికి, లేఖన పరిధిలో ధ్యానం చేయడానికి కృప చూపావు. శాస్త్రాల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మా నీతి అధికము కాకపోతే మేము పరలోక రాజ్యములో ప్రవేశింపము అని క్లుప్తంగా మాకు జ్ఞాపకం చేశావు. రెండవది, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడని ఈ 2 విషయాలు ఈ దినాన్ని జ్ఞాపకం చేశావు. నీకు వందనాలు. మా జీవితంలో ఏమైనా లోట్లుంటే సరి చేసుకొని వాక్యానుసారముగా జీవించి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత, యోగ్యత సంపాదించుకొని కృప చూపుమని ఆశీర్వదించినందుకు వందనాలు తెలుస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రేపు ఉదయకాలం 9:30 గంటలకు మరలా ప్రత్యేకంగా సాక్ష్యము, అలాగనే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మరలా తిరిగి రేపు సాయంకాలం 7 గంటలకు మరలా పరలోక రాజ్యమును ప్రవేశించే మరికొన్ని అర్హతలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని విందాం, ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం, పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. మీకేమైనా సందేహాలు, సమాధానాలు కావాలని ఆశిస్తే మీరు వాట్సాప్లో మీరు పంపితే దానికి అన్నిటికీ జవాబులు దైవజనులు ఇస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.